అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అంతరిక్ష యాత్రలో ఓ అరుదైన రికార్డు సాధించారు 6 మహిళలు. ఆల్ ఉమెన్ రాకెట్ ఈరోజు అంతరిక్షంలోకి దూసుకు వెళ్లి 10 నిమిషాల తర్వాత సేఫ్గా భూమిపై ల్యాండ్ అయ్యింది. ప్రపంచ కుబేరుడు జెఫ్ బీజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ తమ న్యూ షెపర్డ్ NS-31 మిషన్ అనే రాకెట్ ద్వారా 6 మహిళలను అంతరిక్షంలోకి పంపింది. ఈ 6 టీంలో ఇంటర్నేషనల్ ఫేమస్ సింగర్ కేటీ పెర్రీ కూడా ఉండడం విశేషం. స్పేస్ టూరిజం పైన ఎప్పటి నుంచో చర్చ ఉంది. స్పేస్ టూరిజం కళను సామాన్యులకు చేరువ చేసేందుకు బ్లూ ఆరిజిన్ అంతరిక్షంలో ప్రత్యేక మిషన్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. బేజోస్కు కాబోయే సతీమణి లారెన్ షాంజేజ్ ప్రపంచవ్యాప్తంగా తమ పాప్ షోల ద్వారా ప్రజలను ఉర్రూతలొగించిన కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్ ఇలా మొత్తం 6 మహిళలు అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు. బ్లూ ఆరిజిన్కు చెందిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా 6 మహిళలు పైకి వెళ్లారు. ఈ మిషన్ కేవలం 10 నిమిషాలు మాత్రమే జరిగింది. వ్యోమనౌకలో భూ ఉపరితలానికి సుమారు 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లారు. ఈ సమయంలో జీరో గ్రావిటీని అనుభవించిన తర్వాత భూమికి తిరిగి వచ్చారు. బ్లూ ఆరిజిన్ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతోనే యాత్రను నిర్వహించడం ఇదే మొదటిసారి. 1963లో సోవియట్ వ్యోమగామి వాలెంటీనా తెరిష్కోవా ఒక్కరే రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆమె రోదసి యాత్ర నిర్వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత యాత్రలో పాల్గొన్న షాంజేజ్ హెలికాప్టర్ పైలట్, టీవీ జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. 2 నెలల్లో ఆమె బేజోస్ను పెళ్లి చేసుకోనున్నారు. ఈ మిషన్ వెలుగులోకి రాగానే మరోసారి స్పేస్ టూరిజం పైన చర్చలు మొదలయ్యాయి. స్పేస్ టూరిజానికి సంబంధించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ముందున్నాయి. అయితే స్పేస్ టూరిజం గురించి ఇప్పటికీ ప్రజల మధ్యలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సురక్షితమేనా? ఎవరైనా స్పేస్ వాక్కు వెళ్ళవచ్చా? మరీ ముఖ్యంగా దీనికోసం ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది? స్పేస్ టూరిజాన్ని సులభతరం చేసే కంపెనీలు FAA నిర్దేశించిన కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాలి. అదే సమయంలో ప్రయాణికులు ప్రమాదాలను అంగీకరిస్తూ పలు ఒప్పందాలపైన సంతకాలు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇందులో ప్రమాదం పొంచి ఉన్నా ఇది కాస్త సాహస క్రీడలా మారింది. అంతరిక్ష యాత్రకు వెళ్ళడానికి అనేక రకాల ట్రైనింగ్ అవసరం. ఇది కంపెనీపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వర్జిన్ గెలాక్టిక్తో పర్యటనకు వెళ్ళడానికి 3 రోజుల శిక్షణ ఉంది. అదే సమయంలో వరల్డ్ వ్యూ ఎంటర్ప్రైజెస్కు బెలూన్ టిప్లకు యాంటీ గ్రావిటీ ట్రైనింగ్ అవసరం లేదు. మార్స్ 1లో రిజిస్టర్ చేసుకున్న వారికి 8 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు భూమికి అంతరిక్షానికి మధ్య ఉన్న వ్యూహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటుతారు. ఇది భూ వాతావరణానికి అవతలి భాగంలో ఉంటుంది. కర్మన్ రేఖ అనేది ఒక ఊహాత్మక సరిహద్దు. దీనిని భూమిపై సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ బోర్డర్ని భూ వాతావరణ ముగింపు, అంతరిక్షానికి ఆరంభంగా శాస్త్రవేత్తలు భావిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.